హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడు, మనం ఏం చెప్తున్నాము, మ్యాథ్స్ 2Aలో పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ చెప్తున్నాం కదా. దానిలో నెక్స్ట్ ప్రాబ్లం. ఓకేనా? ఫస్ట్ చూడండి, సమ్ చూసేసి ఇంత సమ్ అనుకోవద్దు, చాలా సింపుల్ వేలో ఉంటుంది. ఫస్ట్ చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సిట్టింగ్ 5 ఇండియన్స్, 4 అమెరికన్స్ అండ్ 3 రష్యన్స్. రౌండ్ టేబుల్. ఓకేనా? రౌండ్ టేబుల్ అనగానే కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఆల్ ఇండియన్స్ ఆర్ సిట్ టుగెదర్. నెక్స్ట్ పర్సన్స్ ఆఫ్ ది సేమ్ నేషనాలిటీ సిట్ టుగెదర్. నెక్స్ట్ 2 రష్యన్స్ సిట్ టుగెదర్. ఓకేనా? ఫస్ట్ చూడండి, మొత్తం మనకి ఏమి ఇచ్చారో రాసుకోండి. 5 ఇండియన్స్ ఇచ్చారు, 4 అమెరికన్స్ ఇచ్చారు, 3 రష్యన్స్ ఇచ్చారు. ఓకేనా? ఇది రౌండ్ టేబుల్. రౌండ్ టేబుల్ కాబట్టి ఏమొస్తుందంటే, ఒక 5 మెంబర్స్ని అరేంజ్ చేయాలంటే 5 - 1 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఆల్ ఇండియన్స్ ఆర్ సిట్ టుగెదర్. ఇండియన్స్ అందరూ ఒక చోట రావాలన్నమాట. అంటే వీళ్ళందరూ ఒక యూనిట్ అనుకోవచ్చుగా, 1 యూనిట్. నెక్స్ట్ వీళ్ళు మామూలుగా కూర్చోవచ్చు. అంటే ఏంటి, 1 యూనిట్ ప్లస్ 4 అమెరికన్స్ ప్లస్ 3 రష్యన్స్. అంటే ఎంతమంది ఉన్నారు వీళ్ళు? 8 మెంబర్స్. అంతే కదా? 8 మెంబర్స్ అంటే ఏం రాయొచ్చు, 8 - 1 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు వీళ్ళని. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఈ 5 మెంబర్స్ని వాళ్ళని అరేంజ్ చేయొచ్చుగా. అంటే ఏం రాయొచ్చు, 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్. ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, పర్సన్స్ ఆర్ సేమ్ నేషనాలిటీ సిట్ టుగెదర్. అంటే ఒక నేషనాలిటీ వాళ్ళందరూ ఒకే చోట కూర్చోవాలి. అంటే 5 ఇండియన్స్ ఒక యూనిట్ ప్లస్ 4 అమెరికన్స్ ఒక యూనిట్, 3 రష్యన్స్ ఒక యూనిట్. అంటే 3 యూనిట్స్. 3 యూనిట్స్ మనం ఎలా రాయొచ్చు, 3 - 1 వేస్లోనేగా. అంటే 2 ఫ్యాక్టోరియల్ వేస్ అండ్ ఇంటూ ఈ 5 మెంబర్స్ ఇందాక చెప్పా, వాళ్ళని అరేంజ్ చేయొచ్చు. అంటే 5 ఫ్యాక్టోరియల్ వేస్ అండ్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ వేస్ అండ్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్ ఏమన్నారు, నో 2 రష్యన్స్ సిట్ టుగెదర్. ఏ ఇద్దరు రష్యన్స్ కూడా పక్కన ఉండకూడదు. అంటే ఫస్ట్ ఎవరిని అరేంజ్ చేయొచ్చు, అమెరికన్స్ ఇండియన్స్ని అరేంజ్ చేద్దాం. అంటే ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, 5 ఇండియన్స్ నెక్స్ట్ 4 అమెరికన్. అంటే 9 మెంబర్స్. 9 - 1 అంటే ఎంత, 8 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ 8 అన్నాం రావు సర్కిల్లో, 1 2 3 1 2 3 4 5 6 7 8 అన్నాం. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఎన్ని గ్యాప్స్ వస్తున్నాయో చూడండి, 1 2 3 4 5 6 7 8 గ్యాప్స్. 8 మెంబర్స్ ఉన్నారు, 8 గ్యాప్స్. మొత్తం 9 మెంబర్స్ కదా, 9 గ్యాప్స్ ఉన్నాయి. ఓకేనా? అంటే ఈ రౌండ్ టేబుల్ కాబట్టి ఒకదాన్ని ఫిక్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, 8 ఫ్యాక్టోరియల్ వేస్ వస్తుంది. ఒకటి ఫిక్స్ చేసాం కాబట్టి అసలు ఎన్ని గ్యాప్స్ ఉంటాయో తెలిసిద్దిగా. ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, 9 గ్యాప్స్ ఉన్నాయి. ఎంతమంది రష్యన్స్ ఉన్నారు, వీళ్ళ మధ్యలో అరేంజ్ చేయొచ్చు అనమాట. వీళ్ళ మధ్యలో రష్యన్ని అరేంజ్ చేస్తే వీళ్ళు పక్కన రాదుగా ఏ ఇద్దరు కూడా. ఓకేనా? అంటే ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, 9 గ్యాప్స్. నెక్స్ట్ 3 రష్యన్స్, 9p3 వేస్లో అరేంజ్ చేయొచ్చు. అండ్ 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 9p3 వేస్లో అరేంజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇది మామూలుగా మన కాన్సెప్ట్. నెక్స్ట్ ఈ సమ్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి గివెన్ మనకేమి ఇచ్చారు, ఏది మేడం ఇంత రాశారని అనుకోవద్దు, చాలా సింపుల్ వేలో ఉంటుంది. గివెన్ 3 ఆర్ మనకేమి ఇచ్చారు, 5 ఇండియన్స్ 4 అమెరికన్స్ 3 రష్యన్స్. అదే రాసింది, క్వశ్చన్నే మనం రాస్తాము. ఓకేనా? అందుకే నేను ఇది తుడపకుండా ఇలానే ఉంచేసింది. కాన్సెప్ట్ అసలుకి మనకి చెప్పింది ఫస్ట్. ఓకేనా? కన్సిడర్ ద 5 ఇండియన్స్ యాజ్ 1 యూనిట్. నేను చేసింది అదే కదా ఫస్ట్. ఓకేనా? 1 యూనిట్.
then we have 4 Americans plus 3 Russians plus 1 unit of Indians. మొత్తం ఎంతమంది అమ్మా 8 యూనిట్స్. అదే కదా చెప్పింది. ఓకేనా, 5 ఇండియన్స్ 1 యూనిట్, 4 అమెరికన్స్, 3 రష్యన్స్, 1 యూనిట్. అదే మనకు రాసింది. టోటల్ 8 యూనిట్స్. దే కెన్ బి అరేంజ్డ్ ఎట్ ఏ రౌండ్ టేబుల్. ఇదిగోండి రౌండ్ టేబుల్ ఇన్ 8 - 1 ఫ్యాక్టోరియల్ బేస్. 8 - 1 ఫ్యాక్టోరియల్ బేస్ అంటే ఏం రాయొచ్చు, 7 ఫ్యాక్టోరియల్ బేస్ రాశాను. ఓకేనా, కాన్సెప్ట్ అర్థమైతే మాకు నచ్చిన విధంగా ఇది రాసుకోవచ్చు. నెక్స్ట్ యూనిట్. నౌ ద 5 ఇండియన్స్ అమాంగ్ దెమ్సెల్వ్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్. ఎన్ని బేస్లో అరేంజ్ చేయొచ్చు ఇండియన్స్ని, వాళ్ళని 5 ఫ్యాక్టోరియల్ బేస్లో. నెక్స్ట్ చూడండి, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అంటే ఏమొస్తుంది, 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ట్రీట్ 5 ఇండియన్స్ని 1 యూనిట్గా అరేంజ్ చేయండి. నెక్స్ట్ 4 అమెరికన్స్ 1 యూనిట్, 3 రష్యన్స్ 1 యూనిట్. అదే నేను చెప్పింది, 1 యూనిట్ అని చెప్పేసి మొత్తం ఎన్ని వీక్స్ దీస్ 3 యూనిట్స్ అరేంజ్డ్ ఎట్ ది రౌండ్ టేబుల్. ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, 3 - 1 ఫ్యాక్టోరియల్ అంటే 2 వేస్. నెక్స్ట్ ఏముంది, 5 ఇండియన్స్ అమాంగ్ దెమ్సెల్వ్స్ కెన్ బి పర్మిటెడ్ ఇన్ 5 ఫ్యాక్టోరియల్ వేస్. మళ్ళీ వాళ్ళని అరేంజ్ చేయొచ్చుగా 5 ఫ్యాక్టోరియల్ వేస్. నెక్స్ట్ 4 అమెరికన్స్ 4 ఫ్యాక్టోరియల్ వేస్. సిమిలర్లీ 3 రష్యన్స్ 3 ఫ్యాక్టోరియల్ వేస్. అవే కదా మనం చెప్పింది. మనం ఏం చెప్పాం, ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్ 2 ఫ్యాక్టోరియల్ వేస్ అండ్ 5 ఫ్యాక్టోరియల్ అండ్ 4 ఫ్యాక్టోరియల్ అండ్ 3 ఫ్యాక్టోరియల్. ఓకేనా, ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఈ మ్యాటర్ రాయటం కూడా చాలా ఈజీ. ఓకేనా, మొత్తం క్వశ్చన్లో ఉన్నది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఫస్ట్ వీ అరేంజ్ 5 ఇండియన్స్ 4 అమెరికన్స్. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి రష్యన్స్ కలిసి రాకూడదు కదా, అంటే ఫస్ట్ వీళ్ళని అరేంజ్ చేయండి. ఫస్ట్ వీ అరేంజ్ 5 ఇండియన్స్ 4 అమెరికన్స్. నెక్స్ట్ చూడండి, అరౌండ్ ఏ టేబుల్లో కాబట్టి మనకి ఏమొస్తుంది, 9 - 1 ఫ్యాక్టోరియల్ 8 ఫ్యాక్టోరియల్ వేస్లో వస్తాయి. నెక్స్ట్ వీ హ్యావ్ 9 గ్యాప్స్ ఉంటాయి. ఓకేనా, 9 ఉంటారు కాబట్టి 9 గ్యాప్స్. ఇన్ దీస్ 9 గ్యాప్స్ 3 రష్యన్స్ కెన్ బి అరేంజ్డ్. ఎక్కడైనా అరేంజ్ చేయొచ్చు 9 గ్యాప్స్లో. 9p3 వేస్. ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 9p3 వేస్. ఓకేనా, అదేగా మనం చెప్పింది. మొత్తం ఫస్ట్ ఏం చేస్తాము, వీళ్ళని అరేంజ్ చేస్తాం 8 ఫ్యాక్టోరియల్ వేస్లో. అందులో 9 గ్యాప్స్ ఉంటాయి. 9 ఉంటాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు, 9 ఫ్యాక్టోరియల్ వేస్లో 9p3 వేస్లో అరేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా, find the number of ways arranging 6 red roses and 3 yellow roses ఉన్నాయి. ఓకేనా, 6 రెడ్ రోజెస్ 3 yellow roses ఉన్నాయి. అయితే ఆఫ్ డిఫరెంట్ సైజెస్. ఓకేనా, డిఫరెంట్ సైజెస్ ఇంటూ గార్లాండ్ అంటే తెలుసు కదా, విండోస్కి అలా పెడతాం చూడండి గార్లాండ్. నా వైపు నుంచి చూసినా ఒకేలా ఉంటాయి, మీ వైపు నుంచి చూసినా ఒకేలా ఉంటాయి అనమాట గార్లాండ్స్. హౌ మెనీ వేస్ ఆఫ్ దెమ్. ఓకేనా, ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు అంట. ఫస్ట్ ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆల్ ద ఎల్లో రోజెస్ ఆర్ కమ్ టుగెదర్. ఎల్లో రోజెస్ అన్నీ ఒకవైపు ఉండాలన్నమాట గార్లాండ్స్లో. తర్వాత రెడ్ రోజెస్ ఉండొచ్చు. నెక్స్ట్ చూడు, నో 2 ఎల్లో రోజెస్ ఆర్ కమ్ టుగెదర్. అంటే ఏ 2 ఎల్లో రోజెస్ ఒక చోట ఉండకూడదు ఒకే సైడ్. అంటే ఇలా ఒక రెడ్ ఒక ఎల్లో, ఒక రెడ్ ఒక ఎల్లో అలా ఉండొచ్చు అనమాట. ఓకేనా, ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఈ క్వశ్చన్ అరేంజ్ చేయండి. 6 రెడ్ రోజెస్ ప్లస్ 3 ఎల్లో రోజెస్. మొత్తం ఎన్నమ్మా రోజెస్ 9. అంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. ఇందాక రౌండ్ టేబుల్ అనగానే n-1 వేస్ అన్నాం. ఇప్పుడు చూడండి, n-1 ఫ్యాక్టోరియల్ బై 2 వస్తుంది. n అంటే ఎంత, టోటల్ నెంబర్. అంటే ఎంత వస్తుంది మా 9 - 1 బై 2. అంటే 9 - 1 అంటే 8 ఫ్యాక్టోరియల్ వేస్. సారీ, ఇక్కడ వరకే 9 - 1 ఫ్యాక్టోరియల్ 8 ఫ్యాక్టోరియల్ బై 2. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఆల్ ఎల్లో రోజెస్ ఆర్ టుగెదర్.
అంటే ఎల్లో రోజెస్ అన్ని ఎన్ని ఉన్నాయి మనకి 3 ఎల్లో రోజెస్ ఒక యూనిట్ ప్లస్ నెక్స్ట్ ఏంటి 6 రెడ్ రోజెస్. ఓకేనా, 6 రెడ్ రోజెస్ మొత్తం ఎంత? ఇది ఒక యూనిట్ నెక్స్ట్ 6 రెడ్ రోజెస్ ఒక యూనిట్ అంటే మొత్తం ఎన్ని యూనిట్స్? 7 యూనిట్స్. 7 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై 2. ఓకేనా, ఎంత వస్తుంది? 6 ఫ్యాక్టోరియల్ బై 2. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్, అర్థం చేసుకుంటాయి. నో 2 ఎల్లో రోజెస్ ఆర్ కమ్ టుగెదర్. ఏ 2 ఎల్లో రోజెస్ పక్క పక్కన రాకూడదు. అంటే ఏంటి? 6 రెడ్ రోజెస్ ఉన్నాయిగా, 6 రెడ్ రోజెస్ అంటే 1 2 3 4 5 6 ఇలానే కదా గార్లాండ్ ఉండేది. ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5. ఓకేనా, ఇక్కడ కూడా ఒకటి ఉండిద్దిగా 6. ఓకేనా, 6 గ్యాప్స్ ఉన్నాయి మనకి. 6 గ్యాప్స్ ఉంటాయి. సారీ, ఒకసారి చూడండి, మళ్ళీ వేద్దాం. గార్లాండ్ ఇలా ఉంటుంది. ఒక రెడ్ రోజెస్ అనుకోండి, R1 R2 R3 R4 R5 R6. ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి లెక్కేయండి. ఇప్పుడు మొత్తం 6 రెడ్ రోజెస్ని అరేంజ్ చేసాము. నెక్స్ట్ ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 1 2 3 4 5. మామూలుగా ఇటైనా ఒక గ్యాప్ ఉంటుంది కదా, ఓకే 6 గ్యాప్స్ ఉంటాయి. ఓకేనా, 6 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఫస్ట్ చూడండి, 6 రెడ్ రోజెస్ని ఫిక్స్ చేద్దామా? 6ని ఫిక్స్ చేస్తే ఏమొస్తుంది? 6 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై 2 వస్తుంది. అంటే ఏంటి? 5 ఫ్యాక్టోరియల్ బై 2 బేస్. నెక్స్ట్ ఎన్ని గ్యాప్స్ ఉంటాయి? మామూలుగా ఇలా ఉందనుకోండి, ఎన్ని గ్యాప్స్ ఉంటాయి? 6 గ్యాప్స్ ఉంటాయి. ఓకేనా, అంటే ఎన్ని ఎల్లో రోజెస్ ఉన్నాయి? 3 ఉన్నాయి. 6p3 వేస్లో అరేంజ్ చేయొచ్చు అనమాట. మనం ఏదైనా ఒక దాన్ని ఫిక్స్ చేసామంటే మిగతాదంతా లీనియర్ పర్మిటేషన్ కిందే వస్తుంది, సర్క్యులర్ కింద రాదు. ఒకటి ఫిక్స్ చేసేసాం, ఫిక్స్ అనేది మనకు అర్థమైపోయినప్పుడు ఇంకేం వస్తుంది? మొత్తం లీనియర్ పర్మిటేషన్స్ కింద వస్తుంది. మొత్తం ఇంకెన్ని గ్యాప్స్ ఉంటాయి? ఇలా రౌండ్ టేబుల్ ఉందనుకోండి, మామూలుగా ఇలా సర్కిల్ లాగా, అంటే ఎన్ని గ్యాప్స్ వస్తాయి మనకి? ఈ మొత్తం ఇక్కడ ఒక రెడ్ ఎల్లో లేకపోతే ఎల్లో, ఇక్కడ లేకపోతే ఎల్లో, ఇక్కడ లేకపోతే ఎల్లో, ఇక్కడ లేకపోతే ఎల్లో, మొత్తం ఎన్ని ఎల్లోస్ వస్తున్నాయి? 6 ఎల్లోస్ అరేంజ్ చేయొచ్చు. అక్కడ ఎన్ని ఉన్నాయి మనకి? 3నే ఉన్నాయి. ఎక్కడైనా అరేంజ్ చేయొచ్చు, కానీ పక్క పక్కన రావుగా, అందుకని 6p3 వేస్లో అరేంజ్ చేయొచ్చు. ఓకే, ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చారు? గివెన్ దేర్ ఆర్ 6 రెడ్ రోజెస్ 3 ఎల్లో రోజెస్ అని చెప్పేసి ఇచ్చారు మనకి. ఓకేనా, చూడండి, ద నెంబర్ ఆఫ్ వేస్ అరేంజింగ్ 6 రెడ్ రోజెస్ 3 ఎల్లో రోజెస్ ఇంటూ గార్లాండ్లో ఎలా అరేంజ్ చేస్తున్నాం? 6 + 3. ఓకేనా, n-1/2 ఫ్యాక్టోరియల్ కదా మనకి ఫార్ములా. అంటే ఏమొస్తుంది? 9 - 1/2 ఫ్యాక్టోరియల్. మనకి 8/2 వచ్చేసింది, ఇక్కడ వరకు వచ్చేసింది. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ కన్సిడర్ 3 ఎల్లో రోజెస్ ఒక యూనిట్. వాడు ఏమన్నారు? ఆల్ ఎల్లో రోజెస్ ఆర్ కమ్ టుగెదర్ అన్నాడు. అంటే ఏం రాయొచ్చు? 3 ఎల్లో రోజెస్ ఒక యూనిట్. నెక్స్ట్ చూడండి, దెన్ వీ హ్యావ్ 6 రెడ్ రోజెస్ ప్లస్ 1 యూనిట్ ఆఫ్ ఎల్లో రోజెస్. మొత్తం ఎన్ని యూనిట్స్ వస్తుంది? 7 యూనిట్స్. ఓకేనా, దీస్ 7 ఆబ్జెక్ట్స్, అవన్నీ 7 ఆబ్జెక్ట్స్ అనొచ్చుగా, కెన్ బి అరేంజ్డ్ ఇన్ 7 - 1 ఫ్యాక్టోరియల్ బై 2. అదే కదా మనం చెప్పింది, 6 ఫ్యాక్టోరియల్ బై 2. నెక్స్ట్ చూడండి, అరేంజ్ 3 ఎల్లో రోజెస్ మళ్ళీ ఎలా అరేంజ్ చేయొచ్చు? 3 ఎల్లో రోజెస్ వాటిలో అరేంజ్ చేయొచ్చు కదా మళ్ళా. అంటే ఎట్లా? 3 ఫ్యాక్టోరియల్ బేస్లో అరేంజ్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ చూడు, ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్. ఓకేనా, 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ బై 2, రెండింటిని ఇంటూ చేసేసేయటమే. నెక్స్ట్ చూడండి, బై లీవింగ్ 3 ఎల్లో రోజెస్ ఫస్ట్ అరేంజ్ 6 రెడ్ రోజెస్. ఓకేనా, అంటే 2 ఎల్లో రోజెస్ పక్క పక్కన రాకూడదు. అంటే ఫస్ట్ ఏం చేయొచ్చు?
రెడ్ రోజెస్ని అరేంజ్ చేసేసి నెక్స్ట్ 3 ఎల్లో రోజెస్ని పక్క పక్కన రాకుండా చేయొచ్చు. ఓకే, లివింగ్ 3 yellow roses. First arrange 6 red roses in garland. అంటే ఏం రాయొచ్చు మా 6 - 1/2 factorial అంటే 5 factorial by 2 ways. నెక్స్ట్ చూడండి, అరేంజ్ 3 yellow roses in 6 empty places. ఓకేనా, ఇన్ 6p3 వేస్లో అరేంజ్ చేయొచ్చు. అదే కదా మనకు కావాల్సింది. ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ 5 factorial by 2 into 6p3 వేస్. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.